అగోరా వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: రాయలసీమలో భారీగా విండ్ సోలార్ ప్రాజెక్టులు, మహిళల పేరుతో ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్, గ్రామ పంచాయతీలకు గ్రేడ్ 5 కార్యదర్శులు, సోరెన్ ఢిల్లీ నివాసంలో ఈడీ సోదాలు, ఇమ్రాన్ కు 10 ఏళ్ల జైలు, ఇంటర్ విద్యలో డిజిటల్ సేవలు, దివ్యాంగుల కోసం పోలింగ్ కేంద్రాలలో ర్యాంపులు, 12 ప్రభుత్వ స్కూళ్లకు నేషనల్ గ్రీన్ అవార్డులు, గిరిజన గృహాలలో విద్యుత్ వెలుగులు, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాలలో సంచరిస్తున్న పెద్ద పులి, ఖేలో ఇండియాలో అదరగొడుతున్న ఆంధ్ర, బరువు తగ్గడానికి ఆహారంలోనూ వ్యాయామంలోనూ ఈ జాగ్రత్తలు పాటించండి. ఈరోజు వార్తలను చూద్దాం. రాయలసీమలో భారీగా విండ్ సోలార్ ప్రాజెక్టులు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సంబంధించిన పలు ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం క్యాంప్ కార్యాలయంలో సమావేశమైన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదముద్ర వేసింది. ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో ఇంధన రంగంలో భారీ పెట్టుబడులు తరలిరానున్నాయి. ఇంధన రంగంలో పలు ప్రాజెక్టుల ద్వారా 22,302 కోట్ల పెట్టుబడులకు SIPB ఆమోదం తెలిపింది. తద్వారా ప్రత్యక్షంగా 5,300 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. JSW నియో ఎనర్జీ లిమిటెడ్ 3,350 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను, అలాగే కర్నూలు జిల్లాలో 2 విండ్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. 424 అసిస్టెంట్ ప్రొఫెసర్ వైద్య పోస్టుల భర్తీ. వైద్య ఆరోగ్య శాఖలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఆసుపత్రులు, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 424 క్లినికల్, నాన్ క్లినికల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 255 పోస్టులు బ్రాడ్ స్పెషాలిటీలు, 169 సూపర్ స్పెషాలిటీలు ఉన్నాయి. డైరెక్ట్ లేటరల్ ఎంట్రీ విధానాలలో పోస్టులను భర్తీ చేస్తారు. సూపర్ స్పెషాలిటీ పోస్టుల భర్తీకి వచ్చే నెల 6వ తేదీన వాక్-ఇన్ రిక్రూట్మెంట్ నిర్వహించనున్నట్లుగా బోర్డు మెంబర్ సెక్రటరీ ఎం శ్రీనివాసరావు తెలిపారు. మహిళల పేరుతో ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్. దేశంలోనే తొలిసారిగా ఒకేసారి 30.61 లక్షల ఇళ్ల పట్టాలను ఇచ్చి పేదల సొంతింటి కలను నెరవేర్చిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పుడు వాటిని అక్క చెల్లెమ్మల పేరు మీద రిజిస్టర్ చేసి మరో చరిత్రను లిఖించనుంది. తద్వారా పేదలకు ఇచ్చిన ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసిన తొలి ప్రభుత్వంగా సీఎం జగన్ సర్కార్ నిలుస్తోంది. దీనివల్ల పట్టాలు పొందిన పేదలకు తమ ఇళ్లపై పూర్తి భరోసా దక్కుతుంది. రిజిస్ట్రేషన్ తరువాత లబ్ధిదారులకు కన్వీయన్స్ డీడ్లను అందజేస్తారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో ప్రారంభం కానుంది. ఒకేసారి 30.61 లక్షల రిజిస్ట్రేషన్లు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది. ఇంటర్ విద్యలో డిజిటల్ సేవలు. రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉత్తమ సేవలు అందించేందుకు బోర్డు డిజిటల్ విధానాలను అనుసరిస్తోంది. ఇప్పటికే డిజీ లాకర్లో 2006 నుంచి 2023 మధ్య ఇంటర్మీడియట్ పాస్ అయిన 68.73 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ ఏడాది నుంచి ఫీజు చెల్లింపు నుంచి ప్రాక్టికల్స్ మార్కుల వరకు అన్ని అంశాలను ఆన్లైన్ విధానంలోకి మార్చింది. దీంతో విద్యార్థులు, పాఠశాలల యాజమాన్యాలకు సమయాభావం తగ్గడంతో పాటు వేగవంతమైన సేవలు అందుబాటులోకి వచ్చినట్లయింది. గతంలో చలాన్ రూపంలో ఫీజు చెల్లించగా వాటిని పరిశీలించి మదింపు చేసేందుకు బోర్డుకు చాలా సమయం పట్టేది. కానీ ఈ ఏడాది ఫీజులను, నామినల్ రోల్స్ను కూడా ఆన్లైన్ చేయడంతో గత ఇబ్బందులన్నీ తొలగించినట్లయింది. దివ్యాంగుల కోసం పోలింగ్ కేంద్రాలలో ర్యాంపులు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దివ్యాంగులు సులభంగా ఓటు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు.
మంగళవారం రాష్ట్ర సచివాలయంలో అందరికీ అందుబాటులో ఎన్నికలు రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద దివ్యాంగుల కోసం ర్యాంపులు ఏర్పాటు చేసే ప్రక్రియ తుది దశకు చేరుకుందన్నారు. దివ్యాంగులు కోరుకుంటే వారి ఇంటి వద్దే హోమ్ ఓటింగ్ చేసే అవకాశం కల్పిస్తామన్నారు. ఈ హక్కు వినియోగించుకోవాలనుకునే వికలాంగులు బిఎల్ఓ ద్వారా ఆర్ఓకు ఫారం 12Dని సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఎక్కువ మంది వికలాంగులు ఉన్న పోలింగ్ స్టేషన్లలో రెడ్ క్రాస్, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వంటి సంస్థల నుంచి వాలంటీర్లను నియమించి ఓటు హక్కు వినియోగించేందుకు అవసరమైన సహాయం అందిస్తామన్నారు. గిరిజన గృహాలలో విద్యుత్ వెలుగులు. అడవులు, కొండల్లోని మారుమూల ప్రాంతాలలో ఉన్న ప్రతి గిరిజన గృహానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పించారు. ఇందుకోసం 140 కోట్లను వెచ్చిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ గత నెలలో రాష్ట్రంలోని విద్యుత్ సదుపాయం లేని గిరిజన గ్రామాలపై అధ్యయనం చేశాయి. అడవులు, కొండ ప్రాంతాలలోని గిరిజనుల గృహాలకు విద్యుత్ లైన్లు వేయడానికి సాంకేతికంగా, ఆర్థికంగా ఉన్న సాధ్యాసాధ్యాలను వీరు అధ్యయనం చేశారు. గిరిజనుల నుంచి ఎటువంటి రుసుం తీసుకోకుండా ఉచిత విద్యుత్ను అందించేందుకు నంద్యాల జిల్లాలలోని 213 గిరిజన ఆవాసాల విద్యుదీకరణకు 5 కోట్లు కేటాయించారు. ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 24 కోట్లతో 1982 గిరిజనుల ఇళ్లకు విద్యుత్ సర్వీసులు అందిస్తున్నారు. ఏపీఈపీడీసీఎల్ పరిధిలో 8819 గిరిజన గృహాల విద్యుదీకరణకు 33.49 కోట్లతో డిపిఆర్ సిద్ధమైంది. 12 ప్రభుత్వ స్కూళ్లకు నేషనల్ గ్రీన్ అవార్డులు. కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అందించే ప్రతిష్టాత్మక నేషనల్ గ్రీన్ అవార్డులను రాష్ట్రంలోని 12 ప్రభుత్వ పాఠశాలలు దక్కించుకున్నాయి. ఉత్తమ గ్రీన్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలోనూ, జాతీయ స్థాయిలో ఉత్తమ ల్యాండ్ మేనేజ్మెంట్ విభాగంలో అన్నమయ్య జిల్లా గండబోయినపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అవార్డులను దక్కించుకున్నాయి. మరో 11 పాఠశాలలు గ్రీన్ అవార్డును అందుకున్నాయి. ఖేలో ఇండియాలో అదరగొడుతున్న ఆంధ్ర. ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో ఏపీ క్రీడాకారులు అదరగొడుతున్నారు. చెన్నైలో మంగళవారం జరిగిన పోటీలలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సూర్య చరిస్మా స్వర్ణ పతకంతో మెరిసింది. స్విమ్మింగ్ 800 మీటర్స్ ఫ్రీ స్టైల్ వ్యక్తిగత విభాగంలో తీర్థు సామ్దేవ్ స్వర్ణం, సంపత్ కుమార్ యాదవ్ రజతంతో అదరగొట్టారు. మహిళల వెయిట్ లిఫ్టింగ్ 81 కేజీల విభాగంలో చైతన్య కుమారి రజత పతకాన్ని గెలుపొందగా ఏపీ మహిళల వెయిట్ లిఫ్టింగ్ జట్టు ఓవరాల్ ఛాంపియన్గా నిలిచింది. ఆర్చరీ కాంపౌండ్ కేటగిరీలో మిక్స్డ్ టీం విభాగంలో కెంగం శరణ్య, పెండ్యాల త్రినాథ్ చౌదరి బృందం రజత పతకాన్ని సాధించింది. ప్రపంచ ఛాంపియన్ అతిథి గోపీచంద్ స్వామి ద్వితీయ స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం ఏపీ 27 మెడల్స్తో పతకాల పట్టీలో 12వ స్థానంలో కొనసాగుతోంది. వీటిలో 7 స్వర్ణం, 9 రజత, 11 కాంస్య పతకాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు గ్రేడ్ 5 కార్యదర్శులు. గ్రామ పంచాయతీలు, సచివాలయాల మధ్య మరింత సమన్వయం తీసుకువస్తూ పరిపాలనా పరంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా ఒక పంచాయతీ కార్యదర్శి అందుబాటులో ఉండేలా ప్రస్తుతం గ్రామ సచివాలయాలలో గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శుల హోదాలో పనిచేస్తున్న వారికి అవకాశం కల్పించనుంది. మిగిలిన 4 కేటగిరీ పంచాయతీ కార్యదర్శుల తరహాలోనే వీరికి డీడీఓ అధికారాలను కల్పించనున్నారు. గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులు ప్రస్తుతం పనిచేస్తున్న చోట ఆయా పంచాయతీల బాధ్యతలను అప్పగించనున్నారు. తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలలో సంచరిస్తున్న పెద్దపులి కొద్ది రోజులుగా తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలలోని పలు ప్రాంతాలలో సంచరిస్తూ ప్రజలను భయకంపితులను చేస్తోంది. తాజాగా మంగళవారం తెల్లవారుజామున ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం రామసింగవరం పంచాయతీ కొత్తగూడెంలోకి వచ్చిన పెద్దపులి ఒక దూడను చంపి తినేసింది.
వివరాల్లోకి వెళితే కొత్తగూడెం గ్రామానికి చెందిన రైతు ముక్కవల్లి బాలసుందరం గేదెల నుంచి పాలు తీసేందుకు తెల్లవారుజామున తోటలోకి వెళ్ళాడు. అప్పటికే అక్కడ కట్టేసి ఉన్న గేదెలు దూడలు బెదిరిపోయి అరుస్తుండడాన్ని గమనించాడు. సమీప పొదల్లోంచి పులి గాండ్రింపులు వినబడ్డంతో వెంటనే అక్కడున్న జీడి మామిడి చెట్టెక్కి కూర్చున్నాడు. ఏం చెయ్యాలో పాలుపోక తన వద్ద ఉన్న సెల్ ఫోన్ ద్వారా స్థానిక రైతులకు గ్రామస్తులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని పులి పరిసర ప్రాంతాల్లోనే ఉన్నట్లు నిర్ధారించారు. అవసరాన్ని బట్టి బోను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. పలు ప్రాంతాలలో ట్రాప్ కెమెరాలను అమర్చారు. ఘటనపై రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ను ఆరా తీయగా పులి రామసింగవరం అడవిలోకి వెళ్లిపోయిందని ఆయన తెలిపారు. సోరెన్ ఢిల్లీ నివాసంలో ఈడీ సోదాలు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నివాసంలో ఈడీ అధికారులు మంగళవారం నాడు సోదాలు నిర్వహించారు. రోజంతా జరిపిన తనిఖీల్లో 36 లక్షల నగదుతో పాటు BMW కారు, కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భూకుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ప్రశ్నించేందుకు ఈడీ బృందం సోమవారం ఉదయం ఢిల్లీలోని హేమంత్ నివాసానికి వెళ్ళింది. అక్కడ ఆయన లేకపోవడంతో 13 గంటల పాటు వేచి చూశారు. ఫలితం లేకపోవడంతో సీఎం సోరెన్ కనిపించకుండా పోయారంటూ అధికారులు ప్రకటించారు. అరెస్టు భయంతోనే ఆయన పారిపోయారంటూ బీజేపీ ఎద్దేవా చేసింది. దాదాపు 30 గంటల సస్పెన్స్ అనంతరం సోరెన్ మంగళవారం రాంచీలో ప్రత్యక్షమయ్యారు. ఇమ్రాన్కు 10 ఏళ్ల జైలు. ఫిబ్రవరి 8న జరిగే ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ అధికార పగ్గాలు చేపట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ తెహ్రీక్-ఈ ఇన్సాఫ్ చీఫ్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అధికార పత్రాల లీకేజీ కేసులో ఆయనతో పాటు మాజీ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీకి 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి అబ్దుల్ హస్నత్ మంగళవారం తీర్పు వెలువరించారు. రావల్పిండిలోని అడియాలా జైల్లో కేసు విచారణ జరిగింది. అవినీతి ఆరోపణలపై ఇప్పటికే ఇమ్రాన్ 3 ఏళ్ల జైలు శిక్ష అనుభవించారు. ఒకవైపు ఆయన పార్టీ ఎన్నికల గుర్తు క్రికెట్ బ్యాట్ను వాడరాదంటూ ఎన్నికల సంఘం నిషేధం విధించగా, మరోవైపు ఇమ్రాన్ ఖురేషీతో పాటు పార్టీకి చెందిన ఇతర ముఖ్య నేతల నామినేషన్ పత్రాలను సైతం తిరస్కరణకు గురయ్యాయి. బరువు తగ్గడానికి ఆహారంలోనూ వ్యాయామంలోనూ ఈ జాగ్రత్తలు పాటించండి. సన్నగా మారాలనే ఉద్దేశంతో ఉపవాసాలు చేస్తుంటారు, వ్యాయామాలు చేస్తారు. అయినా బరువు తగ్గకపోగా నీరసం నిస్సత్తువ ఆవరిస్తోందంటే బరువు తగ్గడం కోసం ఎంచుకున్న మార్గాలను మరోసారి విశ్లేషించుకోవాలి. మహిళల్లో కేలరీల కోత హార్మోన్ల హెచ్చుతగ్గులకు దారితీస్తుంది. నెలసరి క్రమం తప్పేలా చేస్తుంది. పోషకాలు తగ్గడం వల్ల పునరుత్పత్తికి తోడ్పడే హార్మోన్ల ఉత్పత్తి తగ్గి గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. టోన్డ్ బాడీ కావాలనుకునే మహిళలు తీసుకునే ఖర్చు పెట్టే కేలరీల మధ్య సమతూకం పాటించాలి. మరీ ముఖ్యంగా హార్మోన్ల హెచ్చుతగ్గులకు గురి కాకుండా చేసే ఆహార నియమాలనే పాటించాలి. ఎక్కువ మంది కేవలం కార్డియోతోనే బరువు తగ్గవచ్చనే అపోహలో ఉంటారు. శరీరం మీద బరువు పడేలా చేసే వెయిట్ ట్రైనింగ్ వ్యాయామాలు కూడా చేస్తూ ఉండాలి. ఈ వ్యాయామాలతో ఎముకలు దృఢపడతాయి. అలాగే మజిల్ మాస్ పెంచే వ్యాయామాలు చేయాలి. ఈ వ్యాయామాల వల్ల శరీరం కేలరీలను శక్తి చేసే వేగం పెరుగుతుంది. ఫలితంగా శరీరంలో పేరుకుని ఉండే అదనపు కొవ్వు కరుగుతుంది. కొంతమంది మహిళలు కొద్ది వారాల్లోనే ఊహించలేనంత ఫలితాలను ఆశిస్తూ ఉంటారు. వాటిని అందుకోలేనప్పుడు చేస్తున్న ప్రయత్నాలను ఆపేస్తూ ఉంటారు. అలాగే హఠాత్తుగా ఉపవాసాలను, తీవ్రమైన వ్యాయామాలను మొదలుపెట్టేస్తూ ఉంటారు. ఈ రెండు శరీర ఆరోగ్యానికి హాని కలిగించేవే. ఏ వ్యాయామమైనా ఉపవాసమైనా శరీరానికి నెమ్మదిగా అలవాటు చేయాలి. క్రమ పద్ధతిని అనుసరించాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు. రేపు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఫిబ్రవరి 9 వరకు జరగనున్న సమావేశాలు.
ఛత్తీస్గఢ్లో భీకర ఎన్కౌంటర్, నేల కొరిగిన 3 జవాన్లు, మరో 15 మందికి గాయాలు. మణిపూర్లో మళ్లీ హింస. మణిపూర్లో తాజాగా జరిగిన హింసాత్మక ఘటనలో 2 గ్రామ వాలంటీర్లు ప్రాణాలు కోల్పోయారు. 2 గ్రామాల మధ్య వాలంటీర్ల దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తేజస్వి యాదవ్ను ప్రశ్నించిన ఈడీ. ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ను మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాదాపు 8 గంటల పాటు ప్రశ్నించారు. తమిళనాడులో అమానుష ఘటన. కదులుతున్న బస్సులోంచి గర్భిణిని తోసేసిన భర్త, అక్కడికక్కడే బాధితురాలి మృతి. ఐఐటిఎంకు పూర్వ విద్యార్థి 110 కోట్ల విరాళం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్కు పూర్వ విద్యార్థి, ఐగేట్ మాస్టెక్ డిజిటల్ సంస్థ సహ వ్యవస్థాపకుడు సునీల్ వాధ్వానీ 110 కోట్ల భారీ విరాళం అందించారు. వాటితో నిర్మించిన వాధ్వానీ స్కూల్ ఆఫ్ డేటా సైన్స్, ఏఐ కేంద్రం మంగళవారం ఐఐటిఎంలో ప్రారంభమయ్యాయి. ఏసీబీ వలలో జిల్లా మలేరియా అధికారి. పిఆర్సీ ఏరియర్స్ బిల్లు మంజూరు చేసేందుకు 25% లంచం డిమాండ్ చేసిన ప్రకాశం జిల్లా మలేరియా అధికారి జ్ఞానశ్రీ, ఆమెకు సహకరించిన అసిస్టెంట్ జిల్లా అధికారి సీనయ్యను ఏసీబీ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. కమాండో కాంపిటీషన్స్లో సత్తా చాటిన ఏపీ తొలిసారిగా ఓవరాల్ ఛాంపియన్షిప్ కైవసం. ఆర్బీఎఫ్కు చీతారన్, బీఎస్ఎఫ్కు రన్ నీతి ట్రోఫీలు. నేటి నుంచి జేఎల్ పోస్టులకు దరఖాస్తులు. గత నెలలో ఏపీపీఎస్సీ విడుదల చేసిన జూనియర్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చునని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రోజు నుంచి ఫిబ్రవరి 20 వరకు అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అండర్-19 ప్రపంచ కప్ టోర్నీలో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం. సమిష్టి ప్రదర్శనతో అదరగొడుతున్న భారత యువ జట్టు అండర్-19 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీలో వరుసగా 4వ విజయం నమోదు చేసింది. దీప్తి ఇక డిఎస్పీ. భారత మహిళల క్రికెట్ జట్టులో కీలక సభ్యురాలు దీప్తి శర్మకు సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ నుంచి డిఎస్పీ ఉద్యోగంతో పాటు 3 కోట్ల నజరానా లభించింది. 20 కిలోమీటర్ల నడకలో అక్షదీప్ జాతీయ రికార్డు. 7వ ర్యాంకులో ప్రణయ్. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్ టాప్ 100లో భారత్ నుంచి ఏకంగా 12 మంది చోటు సంపాదించారు. తాజా ర్యాంకింగ్స్లో హెచ్ఎస్ ప్రణయ్ 1 స్థానం పురోగతి సాధించి 7వ ర్యాంకు చేరుకున్నాడు. తెలుగు టైటాన్స్ ఓటమి. ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్లో తెలుగు టైటాన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.